వరంగల్ నగరంలో 75 కోట్ల రూపాయలతో ఆర్టీసీ బస్టాండ్తో పాటు మల్టీప్లెక్స్ జోన్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ నూతన బస్టాండ్ నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ గోపి మున్సిపల్ అధికారులతో ఆయన సందర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని హంగులతో వరంగల్లో అత్యాధునిక టెక్నాలజీతో బస్టాండ్ నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్కు ప్రాధాన్యతనిస్తూ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారన్నారు. ఇప్పటికే అత్యాధునిక హాస్పిటల్తో పాటు ఐటీ హబ్ ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తారని నరేందర్ వెల్లడించారు. కేసీఆర్ గారు ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు పట్టుబట్టి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఎప్పుడైనా కానీ ఏదో వెనుకబడ్డ ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంది, దాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలంటే ఒకవైపు ఆర్టీసీ బస్టాండ్, మరొక వైపు మల్టీప్లెక్స్ జోన్గా షాపింగ్ కాంప్లెక్స్ కూడా దీంట్లో ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటివరకు భారతదేశంలోనే ఇటువంటి ఆర్టీసీ బస్టాండ్ ఎక్కడ కూడా లేదు, ఇంత మోడర్నైజ్ కూడా ఎక్కడైతే లేదు. నిజంగా కూడా దీన్ని కష్టపడి డిజైన్ చేయించినటువంటి కూడా వారికి కూడా